జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో 139 కులాలకి 56 కార్పొరేషన్లుగా నిర్ణయించి చైర్మన్గా నియమించి రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులుగా పిలువబడుతున్నటువంటి మీ అందరినీ కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కారు, సమాజానికి సంస్కృతిని నేర్పినటువంటి వాళ్ళు, రానున్న కాలంలో సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముందుకు సాగుతుందన్న అంశాన్ని ముందుగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను పెద్దగా రాజకీయపరమైనటువంటి ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు. నేను మీకు సూటిగా 2-3 విషయాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకటి, ఈ ముదిరాజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి సంబంధించి దాకా పెద్దలు మాట్లాడారు. ఎక్కువ జనాభా కలిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఇవాటి వరకు కూడా కార్పొరేషన్ లేనటువంటి పరిస్థితులు. కానీ ఈ రాష్ట్రానికి ఆయన పాదయాత్ర చేసినటువంటి కాలంలో మీరు చెప్పినటువంటి మాటలు కానీ, మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఆయన దృష్టికి వెళ్ళడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలినాళ్ళలోనే మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు ఒక బాడీని చేసి, బాడీని చైర్మన్తో పాటు డైరెక్టర్లు వేసి కులానికి ఉపయోగపడమని వాళ్ళకి దిశ నిర్ధారించినటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా మిమ్మల్ని సామాజికంగా, ఆర్థికంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఇందాక అనేక మంది పెద్దలు మాట్లాడారు. ఇవాళ సమాజంలో వెనుకబడి ఉన్నామంటే సరైనటువంటి నాయకత్వం లేదు, సరైనటువంటి నాయకత్వానికి గుర్తింపు లేదనే భావంతో మీరందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా నేను వింటా ఉన్నా వచ్చిన దగ్గర నుంచి. నిజమే, ఎందుకంటే నాయకత్వం లేకపోతే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో కానీ, పార్టీ దృష్టికి తీసుకురావడంలో కానీ కొంత ఆలస్యం అవటమో, ఆ ఆలస్యం అవటం వల్ల కొంత మీకు అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కాస్త మేము కూడా చూస్తా ఉన్నాం. అందుకనే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ చైర్మన్ వెంకటనారాయణ గారికి ఒక్కళ్ళకి పదవి ఇస్తేనో, లేకపోతే 13 మంది డైరెక్టర్లకు ఇస్తేనో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అన్న అంశాన్ని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకనే ఒక నూతన నాయకత్వాన్ని తీసుకురావాలా, రాజకీయ సమీకరణలు మారాలా. ఆ రాజకీయ సమీకరణలో కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాజకీయంగా ఒక పెద్దపీట వేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను జరిగినటువంటి కార్పొరేషన్ చూడండి, ఒకవేళ మీ కులానికి సంబంధించినటువంటి పేర్లు లేకపోవడం జరిగింది వాస్తవమే, కానీ 50% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన తరువాతే లిస్టు బయటికి ఇవ్వమని చెప్పి 4 రోజుల పాటు ఆలస్యమైనటువంటి పరిస్థితులు కూడా నేను చెప్తా ఉన్నా. నేను చాలా దగ్గరగా చూస్తా ఉన్నా. అందుకే నేను మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఇవాళ మీలో ఒక నాయకత్వం పెరగాల. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎవరో తెచ్చి మీ ఎత్తు మీద టోపీ ఎవరు పెట్టరు, కిరీటం ఎవరు పెట్టరు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఇవాళ ఉన్నటువంటి సమకాలీనటువంటి రాజకీయాల్లో మనకు కావలసింది మనం అడగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలా. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక నూతన నాయకత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక నాయకత్వం వస్తే ఆటోమేటిక్గా మీకు పదవులు వాటంతా వాటే వస్తాయి. నిజంగా మీరు అందరూ కూడా నేను నిన్న తిరగేసే మొత్తం కూడా లిస్టు ఈ జనరల్ కార్పొరేషన్ సంబంధించి ఎవరైనా అడిగారో లిస్ట్ తిరిగేస్తే నాకు తెలిసి ఏదో 1-2 అప్లికేషన్ ఎక్కడో ఉన్నాయి, కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాకు బీసీ కార్పొరేషన్ కావాలా, మాకు బీసీ కార్పొరేషన్ కావాలని అడిగారు. ఆ బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ అయిన తర్వాత అవన్నీ కూడా పక్కేలే. జనరల్ కార్పొరేషన్ ఎందుకు అడగాలి మనం. జనరల్ కార్పొరేషన్లో కూడా మాకు కావాలా, మాకు కూడా సమానమైనటువంటి వాటా కావాలని అడగలిగినటువంటి స్థాయిలో మీ అందరినీ కూడా తయారు చేయాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దయచేసి మీ అందరూ కూడా నేను 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకునేది ఒకటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మిమ్మల్ని ఇందాక చెప్పా ఏదో సామాజికంగానో, ఆర్థికంగానో, లేకపోతే మీ కుల వృత్తులకు సంబంధించో మిమ్మల్ని పరిమితం చేయాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు. అన్ని రంగాల్లో కూడా మీకు సమానమైనటువంటి అవకాశాలు రావాలా, మీ పిల్లలు విద్యావంతులు కావాలా, ఇంజనీర్లు కావాలా, డాక్టర్లు కావాలా, కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద చదువులకు కూడా పోటీ పడగలిగినటువంటి స్థాయిలో మీ పిల్లలు తయారు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ ఆలోచనలకు అనుగుణంగా మీరందరూ కూడా భవిష్యత్తుకు సంబంధించి మీరందరూ కూడా ఆ తరహా ఆలోచనలతో
మీరు ముందుకు సాగాలని. నేనంటే కులవృత్తి లేదని మీ కులవృత్తి లేదని నేను మాట్లాడతలా. మీరు ఏ వృత్తి చేస్తున్నప్పుడు కూడా మీ పిల్లలు ఆ వృత్తి ఎందుకు చేయాలా? ఇవాళ సమాజం మారుతూ ఉంది. ఇవాళ మారుతున్నటువంటి సమాజంలో మీ జీవితాలు ఎప్పటికప్పుడు అట్లానే ఉండాలా? 1000 రూపాయలు సంపాదించేవాడు 2000 సంపాదిస్తే జీవితాలు మారవు. కానీ మీ కుటుంబంలో మీ పిల్లలు ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టర్ లాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చేస్తే ఆ రోజు మీ భవిష్యత్తు మారుతుంది. రాబోయే తరాలకి అది ఒక పునాదిగా పడబోతా ఉంది. కాబట్టి ఆ స్థితిలో మీరు ఆలోచన చేయాలా. అందుకే నేను మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఇవాళ మీకు బలహీన వర్గాలకి పెద్దపీట వేసే ప్రభుత్వం. ఇందాక చాలా మంది మిత్రులు నిజంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు. మైక్ తీసుకుని ఏమో అరగంట సేపు గంట ఇచ్చినా కూడా బ్రహ్మాండమైనటువంటి సబ్జెక్టు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నటువంటి అన్యాయం, లేదా గత దశాబ్దాల తరబడిగా ఈ రాష్ట్రంలో ముదిరాజులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడినటువంటి మాటల్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. బ్రహ్మాండంగా చెప్పారు నిజంగా మీ కులానికి సంబంధించినటువంటి అంశాలని. మాస్టర్ కూడా 45 నిమిషాలు టైం ఇస్తే గుద్దేసేవాడు. టీచర్ కదా 40 నిమిషాలు మాట్లాడి క్లాసు చెప్పుకుంటాడు కదా. అట్లానే బ్రహ్మాండంగా సింపుల్గా లాగిచ్చాడు కదా. 45 నిమిషాలు మాట్లాడతావు అనుకున్నా, ఎట్లా వదిలిపెట్టావు. దయచేసి నేను మీ అందరినీ కోరుకునేది, నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోండి. మీ ప్రాంతాల్లో మీరు 10 మందికి సహాయపడగలిగినటువంటి మనస్తత్వం ఉంటే మీ నాయకత్వం ఆటోమేటిక్గా వచ్చింది. నాయకత్వం అనేది ఎవరు మన తయారు చేస్తే తయారయ్యేవాళ్ళు కాదు. మీ మనసులో సమాజానికి ఉపయోగపడాలా, మీ కులానికి మీరు ఉపయోగపడాలా. మీరు ఉపయోగపడగలిగినప్పుడు ఆటోమేటిక్గా మీతో పాటుగా 10 మంది మీ వెనకాల వస్తూ ఉంటారు. అదే నాయకత్వం. మేము పుడత నాయకులుగా మేము పుట్ల. నేను కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టా, ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టా. ఇవాళ నేను ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే మాకు కులం లేకుండా, మతం లేకుండా గుంటూరు నగరంలో అందరూ కూడా మాతో పాటు కలిసి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యలు మనం ముందుండి వాళ్ళ కోసం మేము పోరాటం చేసేవాళ్ళం. ఆ పోరాటాలు చేయటం వల్లే ఇవాళ నాయకుడిగా మీ అందరి ముందు కూడా మాట్లాడగలిగినటువంటి పరిస్థితున్నాయి. కాబట్టి దయచేసి ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే రీతిలో మీరు వాళ్ళకి తోడుగా నీడగా ఉంటే అదే నాయకత్వం. నాయకత్వం అంటే కొత్తగా చెప్పుకునేదిలే, అదే నాయకత్వం. మీతో పాటుగా మీ కులంలో ఉన్న వాళ్ళందరూ మీతో పాటు వస్తారు. ఎప్పుడైతే మీ వెనకాల 10 మంది ఉన్నారో పార్టీ గుర్తించింది. పార్టీ గుర్తించిన తర్వాత ప్రభుత్వంలో తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసుకుంటారు. డైరెక్టర్లు గాను, చైర్మన్లు గాను, రాబోయే కాలంలో ఇంకా పెద్ద పదవులు నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా. రాజ్యసభ సభ్యులు ఇందాక అడిగా, ఎందుకు కాకూడదు? బ్రహ్మాండం కావచ్చు, అవకాశాలు కూడా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే ఏరి ఏ కులం అయితే వెనకబడిందో ఆ కులాలన్నీ కూడా ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో ఇంకోటి కూడా ఉంది, 50% మహిళలు ఉన్నారు. పాపం 2-3 వచ్చారు మహిళలు. మళ్ళీ మీ భార్యను తెచ్చిపెట్టే పరిస్థితి కాకుండా మహిళా నాయకత్వాన్ని కూడా పెంపొందే దిశలో వాళ్ళని కూడా నాయకురాలుగా తయారు చేసే రీతిలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మేము ఎప్పుడు కూడా పార్టీ ఆఫీసులో నేను కూడా 24/7 24 గంటలు ఇక్కడే ఆఫీస్లో ఉంటాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో ఉంటా. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీకు సంబంధించి ఏ కావాలన్నా కూడా దయచేసి నన్ను కూడా కాంటాక్ట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీకు అందుబాటులో ఉంటా. మీకు సహాయం చేసే రీతిలో నేను కూడా ముందుకు సాగుతూ ఉంటా. నేనైతే ఇవాళ మీ అందరి నుంచి ఆశిస్తా ఉన్నా, రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో కూడా ముదిరాజులకు సంబంధించి ఒక బలమైనటువంటి నాయకత్వం కావాలా. ఆ బలమైనటువంటి నాయకత్వం దిశగా మీరందరూ కూడా ముందుకు సాగాలా. మీ పేర్లు ఎవరైతే అక్కడ లోకల్గా, ఎందుకంటే నేను ఈ మీటింగ్ పెట్టే ముందు అడిగాను కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల పేర్లన్నీ కూడా నాకు ఇవ్వమని. అదేవిధంగా యువకులకు సంబంధించి కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నాకు ఇవ్వమని చెప్పి మీ చైర్మన్ గారిని అడిగా. దాంతోపాటుగా మేధావుల నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళకి మనకంటే కూడా చాలా విషయాలు తెలుస్తాయి. మాస్టర్ తీసుకుంటే మాస్టర్ 100 విషయాలు మాట్లాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, తర్వాత రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక లిస్టు తయారు చేయమని చెప్పి నేను అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఈ 3 లిస్టులు కూడా ఇంకా నారాయణ గారు తయారు చేసి ఇచ్చారు. ఇంకా ఇవ్వాల్సినటువంటి పేర్లున్నా, ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా దయచేసి పార్టీ ఆఫీసులో మీరు కాంటాక్ట్లోకి వస్తే మా ఆఫీస్ సంబంధించిన విషయాలు మీతో డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు సంబంధించిన విషయాలు మాతో మాట్లాడుతూ ఉంటాయి. వాటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. రాబోయే కాలంలో మీరందరికీ మంచి జరగాలని, మీరందరిలో కూడా ఒక మంచి నాయకత్వం రావాలని నేను భగవంతుని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన గత 15 రోజులుగా రోజు ఒక్కో బీసీ కార్పొరేషన్ నాయకులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రియాశీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు జరిపి భవిష్యత్తు అజెండా, అలాగే ఏ ఆశయంతో అయితే ఈ కార్పొరేషన్లు ఏర్పాటు జరిగిందో వాటిని పూర్తి చేసుకోవడం, సహజంగానే దాని నుంచి రాజకీయంగా మనకు రావాల్సిన క్రెడిట్ అనండి లేదా ప్రయోజనం అనండి పార్టీకి తీసుకోవడానికి ఎలా పనిచేయాలనేది చర్చించడం, ఈ రెండు కార్యక్రమాల అజెండాగా ఒక్కో కార్పొరేషన్తో చర్చించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీరంతా ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు మీరు మాట్లాడింటారు, నాయకులు మాట్లాడింటారు, అప్పిరెడ్డి గారు అందరూ, కృష్ణమూర్తి గారు కూడా మాట్లాడారు. ఈ బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ఇంతకుముందు జంగా కృష్ణమూర్తి గారు చెప్పినట్టు దీనికి ఒక చరిత్ర ఉంది. మన పార్టీ ప్రస్థానంలో పాదయాత్ర టేకప్ చేయడానికి ముందు నుంచే వెనుకబడ్డ తరగతులను తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్గా మార్చుకొని మొదట్లో ఎన్టీ రామారావు గారు క్రియేట్ చేసిన ఓ స్పేస్ ఏదైతే రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ బీసీలకు ఇచ్చింది, బీసీలో కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చిన క్రెడిట్ ఆయనకు దక్కితే, ఆయన పెట్టిన గూట్లో చొరబడిన చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన పక్కకు తోసేసి మిగిలిన సమాజంలో అన్ని వర్గాలను, రాష్ట్రాన్ని మొత్తంగా ఎట్లా మోసం చేస్తూ వచ్చారో తాను రాజకీయ జీవితంలో, అలాగే అంతకంటే ఎక్కువ బీసీల మీద తనకేదో హక్కు ఉన్నట్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన చొరవ వల్ల వచ్చిన ప్రయోజనం ఏదైతే ఉందో అది శాశ్వతంగా తనకు రాసి ఇచ్చినట్టు, ఒక్క పైసా ప్రయోజనం కలిగించకపోగా ప్రధాన స్రవంతిలో, రాజకీయ స్రవంతిలో తగిన స్థానం సరిగా ఇవ్వకపోగా ఆయా సామాజిక వర్గాలను, వెనుకబడ్డ సామాజిక వర్గాలను నిజమైన అర్థంలో అభివృద్ధి పరచాలనే ఆ ధ్యాస అసలు లేకుండా కంటిన్యూస్గా మోసం చేస్తూ రావడం అనేది మాకంటే కూడా మీకే ఎక్కువ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఏదో ఆదరణ అంటే పరికరాలు 4 ఇచ్చేసి అవి కూడా దాంట్లో కూడా స్కామ్, మళ్ళీ దానికి 200 కోట్లు పెడితే అందులో 100 కోట్లు మింగేసి మిగిలినవి ఎక్కడో తుప్పు పట్టి ఉంటాయి, పోతే అవి అసలు కాలానికి అనుగుణంగా కూడా పనికొచ్చేవి కాదు. ఎప్పుడో దశాబ్దాల కిందట వాటిని వాడి ఉంటే ఆ పనిముట్లే ఇచ్చి ఇదే బీసీల అభివృద్ధి అని చెప్తూ ఎట్లొచ్చాడనేది అందరూ గమనిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 ఎన్నికల తర్వాత దీని మీద స్పెసిఫిక్గా దృష్టి పెట్టి స్టడీ చేయించారు. నాట్ ఓట్ల కోసం అని కాదు, ట్రెడిషనల్గా సంప్రదాయంగా ఎస్సీ మైనారిటీ కొన్ని అగ్రకులాల్లో వీళ్ళు ఉండడంతో పాటు రాజశేఖర రెడ్డి గారు వచ్చాక దాన్ని ఛేదించుకొని సమాజంలోని అన్ని వర్గాలకు, కులాలకు, వీటికి అతీతంగా ఆయన దివంగత నేత వాళ్ళ మనసులు చూరగొనడం ప్రారంభించారు. అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోయారు. అదే బాటలో తాను కూడా ఒక మహాయజ్ఞం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉన్న మేజర్ సెక్షన్ బీసీల అభివృద్ధి జరగకుండా
ప్రధాన రాజకీయ స్రవంతిలో కూడా వాళ్ళు పూర్తిగా పైకి రాకుండా ఆర్థికంగా సామాజికంగా కూడా ఇంకా వెనుకబడి ఉన్న వర్గాలను కూడా తీసుకొని వచ్చి మొత్తం సమాజాన్ని పైకి తీసుకురావాలంటే ఈ వర్గాల సమస్యలను అడ్రస్ చేయకుండా పరిష్కరించకుండా ఆలోచించకుండా అది అసాధ్యమనే విషయాన్ని గుర్తించి అప్పట్లోనే జంగా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో దీని గురించి ఆలోచన చేయండి అన్నారు. తర్వాత పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఏదైతే అనుకున్నారో దాని ప్రకారమే వరుసగా అందరూ కలిసి వాళ్ళ సమస్యలు చెప్పడము, దీని మీద అలాగే ప్రతి కులము దాని సమస్యలు డిఫరెంట్గా ఉండడం వల్ల కులాల వారీగా చూడక తప్పదని ఒక ఆలోచన రావడం, అలాగే ఎన్నికలకు ముందు మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసింటారు. జిల్లాల్లో అధ్యయన కమిటీలు ఏర్పాటు చేసి బీసీ నాయకులు రావడం, ఎన్నికలయ్యాక మనం తిరుగులేని మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు మీ అందరి చొరవ వల్ల మొత్తంగా కులాలకు అతీతంగా అందరూ కలవడం వల్ల, వర్గాలకు అతీతంగా అందరూ కలవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం వల్ల, అందరి ఆశీస్సుల వల్ల తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. తర్వాత ఏదైతే ఈయన పాదయాత్రలో గమనించారో అంతకుముందు ఆయనకు వాటి గురించి ఒక అవగాహన ఉందో దాని ప్రకారమే 139 బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిలో సారూప్యత ఉన్న వాటిని కొత్త కలపడము, మరీ చిన్న కులాలు అయితే అట్లా కలపాల్సి రావడం చేస్తూ వీలైనన్ని ఆయనైతే ఆ రోజు మ్యాండేట్ ఇచ్చింది, వీళ్ళకు చెప్పింది ఒక 100 కులాలన్నా పెట్టాలనే దానికి పెట్టారు ఫస్ట్. ఎందుకంటే ఎవరి సమస్యలు వాళ్ళవి, వాళ్ళ సమస్యల గురించి వాళ్ళకంటే మనకు తక్కువ తెలుస్తూ ఏ సామాజిక వర్గం ఏ కులం వాళ్ళ సమస్యలు వాళ్లే పరిష్కరించుకునేటట్టు మనం చేయగలిగితే అది మెరుగ్గా ఉంటుంది, శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించే అవకాశం ఉంటుంది. మనం ఏదో పైన కూర్చొని చేస్తే తూతూ మంత్రంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 100 కులాలన్నా ఐడెంటిఫై చేయమని వీళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తే అవి ముందు సహజంగానే అంటే దానికి పూర్తి ఐడెంటిటీ కూడా తక్కువ ఉన్నాయి. కలపాలంటే కొంచెం ఇబ్బంది వస్తుంది, చిన్నవి మరి ఉన్నాయని తీసేసుకుంటూ అక్కడికి వస్తే ఫైనల్గా ఒక నెల 2 నెలలు మళ్ళీ ఫర్దర్ ఎక్సర్సైజ్ చేసి అందులో మాలాంటి వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి 56 తేల్చాం. దాని మీద మళ్ళీ అవసరమైతే కొన్ని సపరేట్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండే 56 కులాలతో ఈరోజు ఈ కార్పొరేషన్ల ఉనికి వచ్చింది. దీనికి బీజం రాజశేఖర రెడ్డి గారి హయాంలో పడింది ఫెడరేషన్ల రూపంలో. అంతకుముందు బీసీలు అంటే ఏదో అందరూ ఒకే దాని కింద ఉండి సహజంగానే అన్ని వీటిలో లాగే ఎక్కువ పెద్దగా ఆల్రెడీ అడ్వాన్స్డ్ ముందు దీంట్లోకి వచ్చిన బీసీలు ఎవరుంటే వాళ్ళకే ఫలితాలు ఎక్కువ వస్తాయి, లేదా అన్నిట్లో కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు, మిగిలిన వాళ్ళు వెనకబడిపోతారు. మీకంటే ఇంకా వెనకుండేవాళ్ళు అసలు కొన్ని కులాలు ఇప్పుడు తెలుస్తున్నాయి, అవి ఉన్నట్టు మాకు కాదు మీకు కూడా కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నిర్ణయాత్మకమైన వాటిలో పాత్ర పోషించకుండా ఎప్పుడూ ఎలక్షన్ టైం వస్తే ఏదో 4 ఇది పడేస్తే ఓట్లు వేసేసి గెలిపించి ఆ తర్వాత వాళ్ళని మర్చిపోతే అనామకులుగా ఉండి మళ్ళీ ఎన్నికల టైంలో గుర్తొచ్చే రకంగా నడుస్తూ వచ్చింది ఇంతవరకు చరిత్ర. అయితే ఇప్పుడు దాన్ని తిరగరాయాలనే ఉద్దేశంతో అలా చేయకపోతే నేను తలపెట్టిన ఏదైతే సంపూర్ణ అభ్యుదయం అది రావడం అనేది అసాధ్యమని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు. దీనికి ఇదంతా ఎందుకు చెప్తూ వచ్చారంటే ఇదేదో ఆషామాషిగా వచ్చేసి వీలైన ఎక్కువ పెడితే మేలు కదన్నా, పదవులు ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అది మాట్లాడుతున్నారు ఇప్పుడు, ముఖ్యంగా మన ప్రత్యర్థులు ఎవరైతే ఈ పని చేయలేకపోయినారో తెలుగుదేశంలో. ఏముంది అక్కడ ఇచ్చిన 4 పెట్టేసినా 4 బోర్డులు 4 కుర్చీలు 4 టేబుళ్ళు, వాటితో ఏమవుతుంది అని చెప్పడానికే నేను ఇంతగా చెప్తూ వచ్చాను. ఏమవుతుంది అంటే ఇంతకుముందు ఏది చేసినా మొత్తం దీంట్లో పర్టికులర్ సామాజిక వర్గంకు మనం ఎంతవరకు రీచ్ కాగలిగాము, లేదా
వాళ్ళల్లో ఎంతవరకు దాన్ని పూర్తిగా వాడుకోగలిగారు, లేదా వాళ్ళు ఒక వృత్తి మీద డిపెండ్ అయిన వాళ్ళైతే దాన్ని ఎంతవరకు ఆ వృత్తికి వినియోగించుకోగలిగారు, లేదా అది కాదనుకొని పిల్లలను పైకి తెచ్చుకొని అభివృద్ధిలోకి తీసుకొచ్చేసి చదువు పరంగా బాగా చదివించుకొని స్థిరపడగలిగారు, ఆ కుటుంబం ఎలా అభివృద్ధి చెందింది, ఇవన్నీ లెక్కలు తీయడానికి ఒక పద్ధతి, ఒక ఈ సపరేట్ చేసి దేనివల్ల ఒకటి తెలిస్తే, ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్స్ అన్నీ వచ్చినవన్నీ ఈరోజు తెలుస్తోంది. ఎస్, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, ముదిరాజులకు ఇంత ఇన్ని అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన యజ్ఞంలో అట్టడుగు స్థాయిలో ఆఖరు వ్యక్తికి పూర్తి ప్రయోజనాలు ఎలాంటివి? ఆ వ్యక్తి, ఆ కుటుంబం తన కాళ్ళ మీద తాను నిలబడి తన భవిష్యత్తు వాళ్ళే తీర్చిదిద్దుకునే రకంగా ఆలోచించగలిగేంతగా ఆ అభివృద్ధి జరిగేటప్పుడే అది పూర్తి అభివృద్ధి. ఇక్కడ నుంచి ఏముంది, ఒక్కొక్కరికి 1 లక్ష పంపేశామని చెప్పేసి కొట్టుకోవచ్చు, డబ్బు కొట్టుకోవచ్చు. 1 లక్షతో వాళ్ళు బాగానే 4 రోజులు ఉంటారు, మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. అట్లా కాకుండా మా కాళ్ళ మీద మేము నిలబడదాం, మా బతుకు మేము తీర్చిదిద్దుకుందాం, మా పిల్లలను మేము చదివించుకుందాం, అలాగే మా కుటుంబం అభివృద్ధి మేము చూసుకుంటామనే ఒక బాధ్యతతో కూడిన అధికారం, ఆత్మగౌరవం దీనితో నడవాలంటే, ఈ ఆఖరణ మనిషి వరకు రీచ్ కావాలంటే, రీచ్ అయినామో లేదో తెలుసుకోవాలంటే, ఆ కులానికి సంబంధించిన నాయకత్వం ఎవరన్నా ఉంటే అది సులభం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని మేము ముదిరాజు కుల నాయకులుగా చూడట్లే, ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా కూడా మీరు కింద మీ కులాల వాళ్ళను ముందు అక్కడికి వెళ్ళి, ఇదిగో జగనన్న ఇవి చేస్తున్నాడు, ఇవన్నీ మనం మీకోసం చేస్తున్నాడు, మన కోసం చేస్తున్నాడు, ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడిగి ఆ తర్వాత మర్చిపోవడానికి కాదు, మనం పూర్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడి అభివృద్ధి చెందడానికి ఇంత సహకారం అందిస్తున్నప్పుడు మనం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఏ రకంగా నిలబడాలి, ఆ రకంగా మొత్తం ఆ కులస్తులందరూ ఎలా అభివృద్ధి చెందాలి అనే ఒక ప్రయత్నం, వాళ్ళను చైతన్యపరిచే ప్రయత్నం కిందికి తీసుకెళ్ళాలి. ఇది ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అనంటే, ఈరోజు మనం ఏదైతే మొదలు పెట్టినామో జగన్మోహన్ రెడ్డి గారు, కులాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అన్నిటికీ అతీతంగా, మతాలకు అతీతంగా పేదరికంలో ఉన్న వాళ్లకు ప్రయోజనాలు కలిగించేది, లేదా వృత్తిపరంగా వాళ్ళు నిలబడడానికి, లేదా చదువు పరంగా వాళ్ళు పై చదువులు చదవడానికి, వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటే దానికి సహకారం అందించడం దగ్గర నుంచి, వీటన్నిటికీ అతీతంగా వ్యవసాయం, వాళ్ళు వ్యవసాయంలో ఉంటే వ్యవసాయానికి సంబంధించిన సహకారం అందించడం, ఇదంతా నడుస్తుండగానే ఈ హ్యాండ్ హోల్డింగ్, చేయూత ఏదైతే ఆసరా ఇది ఉందో దాన్ని అందుకొని ఒక 4-5 ఏళ్ళు అయ్యేసరికి ఆ కుటుంబం తన దారిన తను నడవగలిగింటే రాష్ట్రం అప్పుడు సుభిక్షంగా ఉన్నట్టు, అభివృద్ధి పూర్తిగా జరిగినట్టు. ఇదంతా జరిగిన తర్వాత దాని ఫలాలు ఏదైతే మనకు రావాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అవి మనకు పూర్తిగా తీసుకురావాలంటే నేను ఇంతకుముందు అన్న ఈ ప్రయత్నం, మనం ఇప్పుడు చేయబోయే ప్రయత్నం కిందికి తీసుకెళ్ళేసి అందరికీ చెప్పి, నచ్చజెప్పి, చైతన్యపరిచి తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంట్లో అనేది నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే మీరు గమనిస్తున్న రాజకీయం ఎప్పుడు అది ఇంకొక తరహా దీంట్లో నడుస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తరహా రాజకీయాలు, చంద్రబాబు గారు లాంటి రాజకీయాలు కానీ, తెలుగుదేశం రాజకీయాలు కానీ, రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేదు, అది ఒక వ్యాపారం లాగా చేసేవాళ్ళు కానీ ఆయన చేత కాదు. అందుకే ఆయన అన్నిటికీ అతీతంగా ప్రజలందరికీ అన్నీ అందేటట్టు, ప్రజలందరూ వాటి ఫలాలు అనుభవించాలి. అంతే తప్ప మనం ఏదో ఆశించి, ఇగో నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తానంటూ పోకూడదనే ఉద్దేశంతో ఏదైతే పోతున్నామో, ఇవి రేపు ఎన్నికలు వచ్చేసరికి మీకే తెలుసు అందరికీ, ఒక 4-5 నెలలు అయ్యేసరికి రొటీన్ అయిపోతుంది. 1వ తారీఖు పెన్షన్ వస్తుంటుంది, మళ్ళీ 1వ తారీఖు వస్తుంది. 6 నెలలు అయ్యేసరికి 1వ తారీఖు రాకపోతే కోపం వస్తుంది, ఏ కారణాల 2వ తారీఖు వస్తే అలవాటు పడిపోతారు ప్రజలు కూడా. అలాగే ఇప్పటికే తెలుస్తుంది, ఒక 4 రోజులు లేట్ అయ్యేసరికి డిలే అయింది.
మిగిలినవి ఎందులో ఏది వచ్చినా కూడా ఓ రొటీన్ దీనికి అలవాటు పడినాక దానికి మించి ఏదో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎగ్జాస్ట్ చేసి పూర్తిగా అన్ని స్థాయిల్లో 2 ఏళ్లలోనే 95 నుంచి 100% దగ్గరగా అన్ని అమలు చేసిన మన ప్రభుత్వం ఇంకా దీనికి మించి ఏదో చేయగలిగింది లేదు, చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే ఏది వదల్లా, అన్నీ తీసుకొని చేస్తున్నాం. బహుశా ఈ 2 ఏళ్ళు అయ్యేసరికి ఇల్లు కూడా పూర్తిగా వస్తే ఇంకా అక్కడికి సంపూర్ణంగా ఒక ప్రభుత్వం, ఒక సంక్షేమ ప్రభుత్వం, ప్రజలను ప్రేమించే పాలకుడు, పేదరికాన్ని నిర్మూలించాలని కంకణం కట్టుకున్న పాలకుడు మ్యాక్సిమం ఏం చేయగలడో అంతా చేసినట్టే అయిపోతుంది అనేది కూడా అందరికీ తెలుసు. ఆ ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత రేపు ఇప్పుడు ఈ రాజకీయ శక్తులు ఏవైతే వాళ్ళకుండేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎంపిక చేసుకున్న దారి ఏదైతే ఉందో ఎన్నికల సమయం వచ్చేసరికి ఎట్లా ఒకట్లా అందరం కలిసి ఒక పెద్ద తాడు వేనేస్తే ఆయన లాగేసేయచ్చు కిందికి అనేది వాళ్ళ ఆలోచన. ఓ రాజకీయంగా ఎత్తులో పై ఎత్తులు వేసి మతము తీసుకొస్తారో ఇంకోటి తీసుకొస్తారో ఏదో ఒకటి చేసేసి అయితే ఆఖరణ జనం ఇది మర్చిపోవాలా, ఏదైతే ఈయన చేసినవి ఇప్పటికే మనం చూస్తున్నాం. రోజు జరుగుతున్నది చర్చించడానికి ఇన్ని అంశాలు పెట్టుకొని బహుశా ప్రపంచంలో మనం అరుదుగా జరగచ్చామో, దేశంలో అయితే తొలిసారి అనుకుంటా 2 ఏళ్లలో ఒక వ్యవస్థని కొత్తగా నిర్మించడం, వాలంటీర్లు కానీ సెక్రటేరియట్లు కానీ ప్రజలకు అవసరమైన సేవలన్నీ కూడా కింది పంచాయతీ స్థాయికి తీసుకెళ్ళడం, అలాగే ఒక క్యాలెండర్ పెట్టి ఇదిగో ఈ డేట్కి ఇవి వస్తాయి, ఈ నెలలో ఇవి వస్తాయంటే ఆ ప్రకారమే అందజేయడం. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వాళ్లకు భరోసా, ఎస్ నాకు అక్టోబర్లో ఇది వస్తుంది, నవంబర్లో ఇది వస్తుంది, అయితే ఈ నెలలో చేనేతది ఉన్నట్టుంది, నేస్తం ఏదో ఉన్నట్టు ముందే తెలుసు. వాళ్ళు రైతు భరోసా ఎప్పుడు వస్తుందో తెలుసు, అమ్మఒడి ఎప్పుడు వస్తుందో తెలుసు, ఎప్పుడు అమౌంట్ ఇవి వస్తాయో, వాటితో ఏం చేసుకోవచ్చో, కుటుంబాన్ని ఎట్లా నడుపుకోవచ్చో, కుటుంబ అవసరాలు ఎట్లా తీసుకోవచ్చో ముందే ప్రతి కుటుంబ పెద్ద కూడా దాని గురించి, కుటుంబ యజమాని కూడా దాని గురించి ఆలోచించుకొని తన ప్లాన్ తను చేసుకోవడానికి ఒక వెసులుబాటు క్రియేట్ చేసిన ప్రభుత్వం. ఇంత పక్కాగా ఇంత పకడ్బందీగా ఇవి చేసుకుంటూ పోతే ఆఖరికి వచ్చేసరికి ఇవి అలవాటు పడినాక ఏ గవర్నమెంట్ అయినా ఇట్టే అనుకుంటుందిలే అని కానీ జనం అనుకుంటే రాజకీయంగా అది కరెక్ట్ కాదు, ఇబ్బంది అవుతుంది. మరి ఈ అంశాన్ని వాళ్ళకి వెళ్ళి అయ్యా ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు, ఆయనే చేశారు, రాజశేఖర రెడ్డి గారే మొదలు పెట్టగలిగారు, ఆయన మాత్రమే చేశారు. రాజశేఖర రెడ్డి గారి అనుభవం తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అందులో 50% కూడా ఆయన పెట్టిన పథకాలు కూడా ఉంచలేకపోయినాయి. చంద్రబాబు గారికి అయితే ఎవరికి రాని అవకాశం ఆయనకు మళ్ళీ 14-19 మంది మధ్య వచ్చినా ఆయన ఇదే పని ఎందుకు చేయలేకపోయాడు? ఇందులో 10వ వంతైనా ఎందుకు చేయలేకపోయారు? ఆయన చెప్పిన రుణమాఫీ అనేది ఎట్లా గాలి కొట్టుకుపోయిందో అందరికీ తెలుసు. 87,000 కోట్లు రుణమాఫీ మొత్తంగా పే చేస్తే, అనా పైసలతో సహా పే చేస్తానన్న ఆయన, బంగారు ఆభరణాలు కూడా ఇంటికి తెప్పిస్తానన్న వ్యక్తి ఆఖరికి వచ్చేసరికి దాన్ని కుదించి 20,000-22,000 అన్నట్టున్నాడు. అది కూడా 12,000-13,000 కోట్లు ఆఖరికి వచ్చేసరికి తను 5 ఏళ్లలో పే చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద నేను మొన్న చూస్తే ఇదే 17,000 కోట్లు ఇప్పటికే అయింది. నంబర్ విపరీతంగా పెరిగింది. పెన్షనర్లు పెరిగారు. అప్పుడు చనిపోతే తప్ప ఇంకొకరికి వచ్చేది కాదు, లేదా వీళ్ళందరూ ఏదో మీటింగులకు పోయి ఎక్కడన్నా పోతే అక్కడ వచ్చేది కాదు, జన్మభూమి కమిటీలు ఇచ్చేస్తే తప్ప వచ్చేది కాదు. ఇట్లా ఇవన్నీ దాటుకొని వచ్చినాయి. మరి ఆయనకు అంత అవకాశం ఇచ్చినారు, ఎందుకు చేయలేకపోయాడు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారంటే ఈయనకు మన మీద ప్రేమ ఉంది, అట్టడుగున ఉండేవాడిని పైకి తీసుకురావాలనే ఒక దృఢమైన నిర్ణయం ఉంది, ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. ఏదో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ఏదైనా చేసి నేను రుణం తీర్చుకోవాలనే ఒక తపన ఉంది. ఇవి చంద్రబాబులో లేవు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. ఆయన ఉంటేనే మనకు, ఆయన పాలన ఉంటేనే ఇవి కంటిన్యూ అవుతాయి. మన పిల్లలు కూడా భావి పౌరులుగా, మంచి పౌరులుగా ఎదుగుతారు, మంచి వాతావరణంలో పెరుగుతారు, ఒక భరోసాతో పెరుగుతారనే మెసేజ్ మనం కిందికి పంపాల్సింది.
ఈ మెసేజ్ ఇప్పుడు సరిగా పోవట్ల. దానికే వరుసగా ఈసీ ఇవే కాదు మిగిలినవి కూడా అన్నీ పెడుతున్నాం. అయితే ఇక్కడికి ఇప్పుడు ముదిరాజుల్ని మీరు కలవగలిగినంతగా ఆ సమస్యలు మీకు తెలిసినంతగా ఇంకొక తెలియవు కాబట్టి ముందు మీ ద్వారా ఇంటికి మెసేజ్ పంపిద్దామని మేము అనుకొని, అలాగే దాంతోపాటు పార్టీ నాయకులుగా మీరు చేయాల్సిన మిగిలిన కార్యక్రమాలు కూడా డిస్కస్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. నేను ఇంతకుముందు అన్నట్టు దీంతో మీ బాధ్యత అయిపోదు. ఇది ఒకటైతే దీని తర్వాత పరిధి విస్తరించాలి. సహజంగానే మనం ఇందులో ఒక ఐడెంటిటీ ఇచ్చాం. తెలంగాణలో ముదిరాజులు అంటే తెలంగాణ విపరీతంగా ఇక్కడ ఇప్పటికే అక్కడైతే ముదిరాజులకు సంబంధించిన ప్రత్యేక కార్పొరేషన్ కూడా రాలా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అది ఏదో మొక్కుబడిగా కాకుండా దానికి సంబంధించిన ప్రతిదీ మనం ఇస్తున్న ప్రతిదీ కూడా మీ ముదిరాజు కులానికి సంబంధించి కింది వరకు ఎట్లా పోతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించి మీతో షేర్ చేసుకోవడానికి టెక్నాలజీ ఉంది కాబట్టి అది తీసుకొని ఆఖరున ఎవరికి వెళ్తుందో వాళ్ళ అడ్రస్లతో సహా మీకు ఇస్తే కింద మీరు వాటిని తీసుకొని కిందికి పోయి ఇంకా ఎవరికైనా రాకపోతే, ఎవరన్నా ఈ పథకాలకు చేరువు కాకపోతే, ఈ పథకాలు వాళ్ళకు చేరువు కాకపోతే, ఈ పథకాలను వినియోగించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కలిగే రకంగా మీరు హ్యాండ్ హోల్డింగ్ చేసి మన కులంలో ఆఖరు వ్యక్తి ఆఖరు కుటుంబం వరకు ఎవరు మిస్ కాకూడదనే లక్ష్యంతో మీరు ముందడుగు వేస్తారు. ఇప్పుడు దీనికి ముందుగా ఏ సమస్య ఉన్నా సరే ఇవే కాదు, అప్పుడే వాళ్లకు నమ్మకం పెరుగుతుంది మన మీద. మీరు ఎస్ మా నాయకులు ఎక్కడ ఉన్నారో వాళ్ళు గుర్తిస్తారు, మేము ఇక్కడ ఉంటాం, మీ చైర్మన్ వీళ్ళు ఉంటారు, మీరు అయినా రావచ్చు, సెంట్రల్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, ఇదిగో ఈ సమస్య ఉంది, ఇప్పుడు ఏదో కోర్టులో ఉంది అనేది ఉంది, ఎస్ ఈ సమస్యను ఎట్లా చేయాలి మీతో మాట్లాడచ్చు, దాన్ని అడ్రస్ చేయడం ఎట్లా అనేది అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడడానికి అవసరమైన రకంగా సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జి ఈయన ఒక ఎమ్మెల్సీ పీసీ వింగ్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు. సో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమేం చేయగలమో ఒకటి చేయడంతో పాటు, రెండవది నేను అన్నట్టు ఈ కులానికి సంబంధించి మీ దాంట్లో ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అందరినీ చైర్మన్ కలవకపోవచ్చు, అందరినీ బీసీ అధ్యక్షుడు కలవరు, మేము కలవరు, కానీ మీరు పంచుకుంటే కలుస్తారు ఎక్కడికెక్కడ. నాకు తెలియదు మరి ఎన్ని జిల్లాల నుంచి వచ్చారో, 13 జిల్లాల నుంచి వచ్చినారా? ఏ జిల్లాలో ఎక్కడున్నారు? మనకు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు? ఎక్కువ హైయెస్ట్ ఏ జిల్లా ఉన్నారు? చిత్తూరు, నెల్లూరు.
సపోర్టింగ్ ఇది కూడా ఇస్తాం కిందికి వెళ్ళడానికి. దాన్ని తీసుకొని కార్యాచరణ ఎలాగా అనేది అనుకుంటే జనరల్గా మేము అనుకున్నది డిస్కస్ చేసుకుని ఇప్పుడు నుంచి మొదలుపెట్టి జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎక్కడ ఉన్నారో ఇప్పటికే మన నాయకులు ఉంటారు, లేదా కుల సంఘాలు, డిఫరెంట్ కుల సంఘాలు, మన కులానికి సంబంధించిన ఇతర సంఘాలు ఉండొచ్చు. వాళ్ళందరినీ దీంట్లోకి తీసుకురావడము, వాడు పూర్తి అసలు మన వైపు రాడు అటువైపు ఉన్న వాళ్ళు వచ్చేసిన మిగిలిన వాళ్ళందరినీ కూడా తీసుకొని ఎట్లా తీసుకురావాలనేది ప్రయత్నం చేయడం, ఆ కులాల సంఘాల నాయకులు వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయడం, అందులో మన పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యే కానీ ఇంకోరెవరైనా ఉంటే వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడించగలం. ఆ తర్వాత అక్కడి నుంచి కిందికి మండల స్థాయికి పోవడం, ఆ తర్వాత ఇంకా ఫర్దర్ కిందికి పోగలగడం. ఒక నెట్వర్క్ 1 నెల 2 నెలల టైం పీరియడ్ పెట్టుకొని ముందు మనం స్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మేము అందరికీ చెప్తున్నాం ఎక్కడ ఉంటే అక్కడ. ఎందుకంటే 2-3 నెలలలో ఇక్కడ నుంచి ఏ మెసేజ్ పోయినా అది మీ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు కావచ్చు, లేదా ఆ ప్రాంతంలో మీరు ఎవరైతే కీలక నాయకులు కులం వైపు ఉంచున్నారో మన పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కావచ్చు, సెంట్రల్ ఆఫీస్ నుంచి కావచ్చు, ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పంపాలి, ముఖ్యమంత్రి గారు ఆయన అనుకొని ఏదైనా మెసేజ్ పంపాలంటే పంపచ్చు. ఇంక్లూడింగ్ అందులో కూడా ఎడ్యుకేటెడ్ ఉంటే ఎంత ఇదిగా హయ్యర్ ఎడ్యుకేషను, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇంటలెక్చువల్స్ ఉంటే వాళ్ళు, అలాగే మహిళల్లో పైకి వచ్చి నాయకులుగా ఉంటే వాళ్ళు, దానికి కేటగరైజేషన్ వర్గీకరణ లాగా జరిగి స్టూడెంట్స్, టెక్నోక్రాట్స్, బిజినెస్ మ్యాన్ ఇట్లా బైఫర్కేషన్ చేసుకొని అవన్నీ ఇక్కడ నుంచి గైడ్ లైన్స్ కూడా ఇస్తారు. ప్రతి కులానికి సంబంధించినంత వరకు బీసీ కులాలలో అన్నింటిలోనూ, తర్వాత ఎస్సీల్లో కూడా ఎలాగో చేస్తున్నాం. ఆ కులాల్లో చైతన్యవంతులైన నాయకత్వం ఏదైనా ఉన్నా అది మొత్తం మన వైపు రావాలి. చైతన్యవంతులై క్రియాశీలకంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రేమ రావడం అనేది మన కార్యక్రమాల వల్ల రావాలి. కానీ గుట్టిగా మన మీద అభిమానంతో రమ్మని మనం ఎవరిని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన కార్యక్రమాలు, రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా ఆ రోజు నుంచి ఈ రోజుకు కొత్త తరం రాజకీయ నాయకుడుగా, కొత్త తరం రాజకీయాలు తీసుకొస్తున్న, ప్రజా రాజకీయాలు తీసుకొస్తున్న నాయకుడుగా, ఈయన ఇన్ని చేస్తున్న నాయకుడు, ఈయనతో ఎందుకు మనం జర్నీ చేయకూడదు, ఈయనతో జర్నీ చేస్తేనే మన జన్మకు సాఫల్యం అనే రకంగా వాళ్ళను కూడగట్టి నచ్చజెప్పి తీసుకురావాలి. అంతే తప్ప నేనేం మీ ఊరికే జై జగన్ అనడం కోసమో దండలు వేసుకోవడానికో కాదు. అవి అక్కర్లా, ఆయన అవి ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. సో అలాంటి వాళ్ళనందరినీ మన వైపు రావాలి. ఎందుకు రావాలంటే ఇంతకంటే ఎవరేం చేయగలరు, ఇంతకంటే ఏ పార్టీ అయినా ఏం చేయగలరు. పూర్తిగా ప్రజల పక్షాన ఎంతవరకు మళ్ళీ 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 చెప్పుకున్నా కూడా మనకు మనం వేసుకొని, ఇంతవరకు ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండి పవర్ తన చేతిలోంచి కిందికి వదిలిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా. నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, మన వీళ్ళు లేరు. ఎవరైతే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు, పాపం మనటి వరకు టీడీపీ వాళ్ళు ప్రమాణంగా దండుకున్నారు కదా, మనకు కూడా కొంతన్నా ఉండదా అని పాపం నిజంగానే సిన్సియర్గా మన వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. రాగానే అధికారంలోకి రాగానే ఎవరికి అవకాశం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో వేయడం మొదలుపెట్టారు. అది నిజంగా సాహసం. ఎందుకంటే చాలామంది అన్నారు జనం మర్చిపోతారేమో, మళ్ళీ అసలు ఇది చేయరు, నాయకులు ఇదే అవుతారని. లేదు లేదు, మనం ఖచ్చితంగా ఒక నిబద్ధతతో, ఒక ఆనెస్టీ, సిన్సియారిటీతో, నిజాయితీతో చేస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. మనం కొత్త రకం దీనికి చేస్తున్నప్పుడు కొత్తగానే పోదాం. ఏదో మళ్ళీ పాత మూసలో పోయి ఇవి చేస్తే అటు కాకుండా పోతాం, ఇటు కాకుండా పోతాం అనే ఉద్దేశంతోనే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు, పోతున్నారు. మీరు గమనించారు, దాని ఫలితం కూడా చూస్తున్నాం. అన్నిటికీ అతీతంగా కింది నుంచి ప్రజల నుంచే 70-80% వరకు యాక్సెప్టెన్స్ రేట్ ఉంది. ఇప్పుడు మనం ఏ సర్వే చేసినా మరి ఆఖరికి వచ్చేసరికి మనకు లోకల్ తగాదాలు రకరకాల వల్ల అది ఓటు దీనికి సంబంధించి కొంచెం అటు ఇటు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ బట్ మన టార్గెట్ మాత్రం 100కు 100% ఈ వైపు ఎందుకు ఉండకూడదు అనే టార్గెట్తోనే మనం మూవ్ కావాలనుకుంటున్నాం. కాబట్టి ఇది చేయాలంటే సూక్ష్మ స్థాయిలో కింది వరకు మనం వాళ్ళ దగ్గరికి, ఓటర్ దగ్గరికి పోగలగాలి ఇప్పటి నుంచే. కాబట్టి ఆ ఓటర్కున్న స్వభావం ఏదైతే ఉందో, లేదా అతని అవసరాలు ఉన్నాయో, సమస్యలు ఏమున్నాయో వాటిని తీర్చగలిగింది కూడా మనమే అని చెప్పాలంటే దానికి సంబంధించినంత వరకు మీరే ఆ పని చేయగలరు. కాబట్టి
ఆ బాధ్యత లేదా చేయగలిగిన సత్తా కూడా మీకే ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ కులాలు సపరేట్ చేసి ఇప్పుడు మనం ఈ కింది వరకు ఎట్టపోదామనే ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ఆలోచిస్తున్నాం. ఇందులో ఎలాంటి షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఒకటే, అందరం కష్టపడాలి. ఆయన కష్టపడుతున్నాడు, మనం కష్టపడాలా. ఆ రోజు 20 రోజులు కాదు, ఇప్పుడు నుంచి మనం కష్టపడితేనే వీళ్ళ ఎత్తులు తట్టుకోగలం, అవతల ప్రత్యర్థుల ఎత్తులు. మనం ఇంత చేస్తుంటే మీరే చూస్తున్నారు. అతను లేచిన నుంచి ఇప్పటికీ ఇన్ని చేస్తూ కూడా మనమే వాళ్ళ దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజు మామూలుగా ఉండట్లే, ముప్పేట దాడి అన్నట్టు అందరూ కలిసి ఇప్పుడు పడుతున్నారు. సేమ్ అప్పుడు ఎట్లుందో మనం అపోజిషన్లో, ఇప్పుడు అట్లే ఉన్నారు. సహజంగానే అందరికీ డౌట్ వస్తుంది, ఇన్ని చేస్తుంటే కూడా ఎందుకు ఇట్లా ఉందంటే రాజకీయం అంటే వేరేదని చూడడం వల్ల, ప్రజల్లో కూడా అలాంటి అపోహ ఉన్నందువల్ల, వాళ్ళు వాటికే విలువ ఇస్తున్నందువల్ల ఎప్పుడు ఏదో ఒక వివాదం సృష్టించడం. 100 మందిలో నువ్వు 90 మందికి ఇచ్చినా 10 మందికి ఇవ్వలేదని, ఎందుకు ఇవ్వలేదని అదొక క్వశ్చన్ వస్తుంది. 10 మంది ఇవ్వలేని జగన్ పనికిరాని ఇది కాబట్టి ఆయన దించేయాలని ఒక నినాదం అందుకుంటాడు. అవును, నిజంగానే ఏదో బాగున్నట్లేదు ఇంకోటి అంటారు. మీడియా మొత్తం ఈ సోషల్ మీడియా పెరిగాక అడ్డగోలుగా ఇలాంటి చర్చ జరుగుతుంది. రేపు ఎన్నికల సమయంలో కూడా దానికే పోతుంది, అలాంటి దానికే పోయే అవకాశం ఉంది. ఆ టైంకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎన్నెన్నా చేయండి, నాకు ఎన్నెన్నా ఉండి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు కావచ్చు, ఇంకోరు ఏమన్నారు కావచ్చు, నేను చూసేది ఆయన ఉండాలా, అప్పుడే మాకు ఇది అవుతుందని ఓటరు గట్టిగా నిర్ణయించుకునే రకంగా మీరు మీ వంతు ముందు ఫస్ట్ పాత్ర ఇది పోషించాల్సింది. నేను ఇంతకుముందు అన్నట్టు ఈ డేటా కలెక్షన్ పూర్తి చేసి సెంట్రల్ ఆఫీస్కు చేరుతుంది, మీ కార్పొరేషన్ చైర్మన్ మీ దగ్గర ఉంటుంది, మేము చూస్తుంటాం, ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. నెక్స్ట్ 1 year అయ్యేసరికి మనం ఎన్నికల దీంట్లోకి పోయే టైంకు పూర్తిగా ఆ దిశగా మనం మరింత సులభంగా, అప్పటికి మీరు తెలియాలి కింద, ఎస్ మా నాయకులు ఇది, మా వైఎస్ఆర్సీపీలో మా కులం నాయకుడు ఈయన ఉన్నాడని వాళ్లకు తెలిసే రకంగా మీ పరిచయాలు పెరగాల. ఇది అయిన తర్వాత మీ పరిధి విస్తరించి ఒక కులం నాయకులు కాదు, నేను ముందు అన్నట్టు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మీ స్థాయిలను బట్టి స్థానిక నాయకత్వం నుంచి ఎదుగుతూ ఎక్కడికైనా పోవచ్చు. చూస్తున్నారు, అది కూడా మనమే పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే చట్టంలో మార్పు తెచ్చి 50% పెట్టారు. నిజానికి అవసరం లేదు, 10 చేసాం కదా అని దృక్కోవచ్చు. లేదా చేసేది సిన్సియర్గా ఆనెస్ట్గా చేద్దాం, నిజంగా చేద్దాం అనేది చేస్తున్నారు. బహుశా నా గట్టి ఇది ఇంకా వచ్చే 4-5 ఏళ్లలో పూర్తి అయ్యేసరికి పోటీపడి నాయకులు తయారు కావాలి. ఎస్ మేము ఉన్నామని అలాంటి యాక్సెప్టెన్స్ మీకు రావాలా. అలాగా మిగిలిన కులాలకు అతీతంగా మీరు నాయకులుగా ఎదిగే రకమైన వాతావరణం క్రియేట్ చేసి అవకాశాలు క్రియేట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందులో తొలి అడుగే ఈ పదవులు. మొన్న వచ్చిన నామినేటెడ్, నిన్న కూడా మీరు చూశారు, జనరల్ కార్పొరేషన్లో కూడా ఖచ్చితంగా 50% దీన్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేశాం కూడా. చేయక తప్పని రకంగా చట్టం మనమే పెట్టుకున్నాం. రెండోది మహిళలకు సంబంధించిన ఇది తీసుకురావడం కూడా. సో ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు చాలామంది అడుగుతుంటారు, మరి ఇది బాగానే ఉంది, మాకు ఎమ్మెల్సీ ఇది ఇంకొక ఇది అనేది. ఎమ్మెల్సీలు వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తాయి, మంత్రి పదవులు వస్తాయి. ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు కూడా కొత్తగా తయారైన వాళ్ళే, అందరూ పాత తరం వాళ్ళు తక్కువ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో అడుగులు వేసే వాళ్ళందరూ నూతన తరం నాయకులు లేదా కొత్త తరం ఆలోచనలు ఉన్న వాళ్ళే ఉంటారు తప్ప ఏదో మా గ్రూప్ నాయకులు వాళ్ళు అయితే ఉండరు. కొత్త తరం నాయకులు వస్తారు, కొత్త ఇది అవుతారు, అవకాశాలు కావాల్సినవి ఉంటాయి, అన్నీ వస్తాయి వాటంతటవే. కానీ నాయకుడు అంటే యాక్సెప్టెన్స్ కింది లెవెల్లో మనం ఉండాలి. మన పార్టీలో పైనుంచి పెట్టడం అనేది ఇంకా తగ్గుతూ పోతుంది, ఉండదు. కింది నుంచి వాళ్ళు ఎమర్ట్ చేయాలి, ఎవరుంటే వాళ్ళను అందుకుంటాం. ఆయన ఆదేశం అదే, ఆయన నిర్ణయం అదే, దాని ప్రకారమే పోతాం. కింద ఎక్కువ మందికి నాయకత్వం వహించగలిగే సత్తా నాయకుడు ఎవరుంటే వాళ్ళు నాయకుడు అవుతారు. అలా నాయకత్వ లక్షణాలు మీరు ప్రదర్శించగలిగితే స్కై ఈజ్ ద లిమిట్, ఎక్కడికైనా పోవచ్చు. ఆయన మంత్రివర్గంలో పక్కన కూడా కూర్చోవచ్చు ఫ్యూచర్లో ఎవరైనా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక కొత్త ఇది తయారవుతున్నప్పుడు దీనికి సంబంధించినంత వరకు మనకు వచ్చే ఆలోచనల్లో మనం ఇంకా పాత మోస పద్ధతిలోనే ఆలోచిస్తే ఒక్కడు కూడా ముందుకు వెళ్ళాము. మళ్ళీ ఇదేదో టోకన్ దీనిలాగా ఉంటుంది, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక ఇది. సమావేశాలకు వచ్చాం, దండలు వేసుకున్నాం, అందరం మాట్లాడుకున్నాం, జై జిందాబాద్ కొట్టిపోయాం అనేది. అది వద్దు. ఫస్ట్ థింగ్ టార్గెటెడ్గా ఒక ఉద్యమ పార్టీ లాగా ఎవరైతే పూర్తి ఒక మిషనరీ దీంతో పనిచేస్తారంటారు కదా, అట్లా పనిచేసే రకంగా పోవాలనేది మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మీరు ఈ 2 నెలల తర్వాత ఒకసారి వాటెవర్ వచ్చిన దాన్ని అవుట్కమ్ తీసుకొని, తరువాత మనకు సంబంధించినంత వరకు మన ఏదైతే
ఈ ప్రభుత్వం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందువల్ల ఈ ప్రభుత్వం ఇన్ని పనులు ఏమేమి చేస్తున్నది ఎప్పటికప్పుడు కిందికి ఆ మెసేజ్లు పంపడం ఎట్లా, అలాగే కొత్తగా స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రైతు భరోసా కేంద్రాలు, ఇది డిఫరెంట్ మొత్తంగా మారిపోయి వస్తున్న వాటిలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, ఇప్పుడు మీ కులస్తులైనా మా కులస్తులు ఇంకొక కులస్తులు ఎవరైనా సరే ఆ స్కూళ్ళకి పోతారు, అక్కడికే పోతుంటారు, ఆ వైద్యశాలలకే పోవాలి. కార్పొరేట్ విద్యకు ధీటుగా ఇన్ని పాఠశాలలు కట్టాక ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ ఒక ప్రపంచ పౌరుల్లాగా తయారు చేయడం ఎట్లా, వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పూరిగడుసులో ఉన్న వాళ్ళైనా సరే, అసలు చదువు అనేది అసాధ్యం అనుకున్న వాళ్ళకైనా సరే పూర్తిగా ఎల్కేజీ కాదు అంగన్వాడీ దగ్గర నుంచి 5 వరకు మొత్తం ఈరోజు మీరు పేపర్లో కూడా చూసింటారు. ఒక బెస్ట్ స్కూల్ వాతావరణం క్రియేట్ చేసి ప్రపంచ స్థాయిలో కూడా పోటీ పడగలిగిన వాళ్ళని వచ్చే 10 ఏళ్ల తర్వాత తయారు చేసే దిశగా ఇంతగా అడుగులు వేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కట్టిన స్కూళ్ళు వాడు చూస్తుంటే అంత ముచ్చటగా ఉండేటివి అట్లే వదిలేస్తే, మన పాత సంస్కృతితో అట్లే వదిలేస్తే ఒక 2 ఏళ్ళలో అవి మళ్ళీ పాడుబడినవి అయిపోతాయి. అవి అట్లాగే పచ్చగా ఉండాలన్నా పిల్లలకు ఆయన అదే పనిగా తనే కూర్చొని సెలెక్ట్ చేసి ఇచ్చిన డ్రెస్సులు వాళ్ళు శుభ్రంగా వాడుకొని బాగా ఉండాలన్నా, టాయిలెట్లు బాగుండాలి, ఇంకోటి బాగుండాలన్నా ఆ స్పృహ, ఆ చైతన్యం, ఆ బాధ్యత పేరెంట్స్లో, టీచర్లలో అందరిలో రావాల్సింది. ఎస్, ఆ రోల్ కూడా మీరు ప్లే చేయాలి. అంటే నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి దీంట్లో కూడా ఇటు నుంచి మనది ఉండడంతో పాటు అందుకున్న వాళ్ళు కూడా ఒక బాధ్యతగా మూవ్ కాకపోతే, నేను ఇంతకుముందు అన్నట్టు సద్వినియోగం చేసుకోకపోతే వాటెవర్ ఆ పథకాలు కానీ ఏదైనా సరే ఆలోచన మొత్తం అవి డ్రైన్ అవుట్ అవుతూ పోతుంటాయి. ఆ బాధ్యతను, ఆ చైతన్యాన్ని, ఆ స్పృహను కూడా వాళ్ళకు రప్పించాలి. అయ్యా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీకు మంచి అవకాశాలు కల్పించినాక మనము గతంలో 40 ఏళ్ల క్రితం స్కూళ్ళు ఎట్లున్నాయి ఇప్పుడు అట్లా ఉండాలి. టీచర్లు బాధ్యతగా ఉండాలి. మీరు పెద్దలుగా, మీరు కింద గ్రాస్ రూట్స్లో ఉన్న వాళ్ళగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అవి తీసుకెళ్ళడము, లేదా మీరు కలిసిన వాళ్ళకు చెప్పడం, గ్రూప్ డిస్కషన్స్లో రావడం, ఇవి కావాలి అజెండా. ఇంత బాగా స్కూల్ తయారైంది, రైతు భరోసా కేంద్రం వచ్చింది, ఎక్విప్మెంట్ పెడుతున్నారు, సీడ్ టెస్టింగ్ ఇవి వస్తున్నాయి, వాటిని వాడుకోవాలనే స్పృహ, అక్కడ ఒకవేళ సరిగా లేకపోతే నిలదీసి చేయించుకోవాలనే స్పృహ, ఇవన్నీ కూడా వాళ్ళకు రావాలంటే, ఈ కొత్త కల్చర్ రావాలంటే, ఈ డిస్కషన్ కావాలంటే ఎవరైతే మనకు ఉపాంగాల్లాగా ఇన్ని సంస్థలు ఉన్నాయో, లేకుంటే ఇన్ని విభాగాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కిందికి నీళ్ళల్లో చేపల మాదిరి పోయినప్పుడే అది సాధ్యం అవుతుంది. వాళ్ళకు చెప్పిన అందులో 10-20% మనం సక్సెస్ అయినా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం మంచిగా ఉంటుంది. అది ఖచ్చితంగా మనకు దాని ఫలం మనకు ట్రాన్స్లేట్ అయ్యి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎంతగా చేసే ఆ క్రమంలోనే మీరు కూడా సహజంగానే నాయకులుగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామంది ఉండొచ్చు, కొత్త వాళ్ళు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో నేను స్థూలంగా చెప్పదలుచుకున్నది ఇది. మన ముందున్నది ఒక నిన్న తిరుపతి ఎలక్షన్ చూసాము, ఎస్ విజయము. అసలు ఆ 30% ఎట్లా ఎందుకు వచ్చాయి టీడీపీకి అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇంత చేసి ఇదే అయిన తర్వాత ఎస్ మంచి ఓటు, పాజిటివ్ ఓటు బాగానే ఉంది. ఫస్ట్ టైం ఎలక్షన్లలో పైసా మీరు కూడా చాలామంది తిరిగింటారేమో, ఐ థింక్ మీరు అందులో చిత్తూరు వాళ్ళు ఉన్నారు కాబట్టి తిరిగింటారు. ఓట్లకు డబ్బులు ఇచ్చి ఓట్లను ఇచ్చేసే సంస్కృతికి లేకుండా దూరంగా ఇచ్చేసి ఆ మెజారిటీ వచ్చింది, మంచి మెజారిటీ బాగానే ఉంది. కానీ మనల్ని మనం క్వశ్చన్ చేయాల్సింది అంటే అయినా సరే 30% ఆ పార్టీకి వచ్చాయంటే ఎక్కడ స్థానిక నాయకత్వం మీద పడకపోయి కొంత ఉండొచ్చు, లోకల్ చేయకపోయి ఉండొచ్చు, లోకల్గా ఉండే ఇవి కావచ్చు, ఇవన్నీ చేసుకున్నా కూడా మనం దాన్ని బ్రేక్ చేసి ముందుకు పోవడం ఎట్లా. యాక్సెప్టెన్స్ ఇప్పుడు సర్వేలు చేసినా కూడా 70-80% కనపడుతున్నది. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని రెగ్యులర్ వస్తున్నాయి. ఎవరు చేయించినా, వాళ్ళు చేయించినా, టీడీపీ వాళ్ళు చేయించినా వస్తుంది, అదే వస్తుంది. కానీ ఓటుగా వచ్చేసరికి అది ట్రాన్స్లేట్ కావట్లా. సో ఎక్కడ ఉంది అనేది మనం తరచు చూసుకోవాలా. మీకు ఎక్కడెక్కడ మీ పలుకుబడి ఉపయోగించే కింది వరకు పోయినప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళకి చెప్పడంతో పాటు ఈ కన్విన్సింగ్, ఇది మిగిలినవి దీని దగ్గర మీరు చేయాల్సిన పని అయితే మర్చిపోవద్దని వాళ్ళకి చెప్పగలరా. లేకపోతే నిజంగానే వాళ్ళు ఆశిస్తున్నట్టు వాళ్ళ దింపుడు కళ్ళ ఆశ ఎక్కడి నుంచి వస్తుంది ఆ పార్టీలకు. ఎట్లా ఒకట్లా బీజేపీ, టీడీపీ, ఇంకొక ఆయన ఉన్నాడు కదా మన జనసేన పవన్ కళ్యాణ్, అందరూ కలిసి ఓ పేరు గట్టి తాడేసి నేను ఇంతకుముందు ఉన్నట్టు కింద పడేయచ్చు అనేది ఉంది.
అరిథమెటిక్ మామూలు లెక్కలేసి చూస్తే మనకు కూడా అట్లే అనిపిస్తుంటుంది. నిజంగానే 30 వాళ్ళకి సపరేట్ 6, 36 కలిపితే 40 కావడం పెద్ద సమస్య కాదు కదా అనిపించవచ్చు. అట్లా జరగదు జనరల్ ఎలక్షన్లో, కరెక్టే. కానీ జరిగే అవకాశం ఉందనే ఆశ వాళ్ళకు పుట్టడానికి మన ఎన్నికల్లో వీటిలో కొంత కనపడుతుంది. సో దానికి అవకాశం ఇవ్వకుండా మనం ఇప్పటి నుంచి కిందికి ఒక బలమైన దీనిగా కిందికి వెళ్ళగలిగినప్పుడే దీన్ని దాటుకోగలమని మీకు తెలియజేస్తూ, ఇందులో మీకు తెలియనివి ఏమీ లేవు. నేను చెప్పుకున్నట్టు ఇందులో మీకు తెలిసినవి ఉన్నాయి. అయితే ఇట్లున్నది ఇట్లా తిప్పి చూస్తే మనకు రూపం కనపడుతుంది. ఆ రూపం చూపించే ప్రయత్నం నేను చేశాను. అలాగే రెండవది, ఇందులో పాయింట్లు మీరు కింద చెప్పాల్సినవి, ఇవి మీకోసం కాదనేది మళ్ళీ ఒకసారి చెప్తూ, మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఐ థింక్ ఇలాంటి మీటింగ్ మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం, రివ్యూ చేసుకుందాం. ఎప్పుడు ఏది ఉన్నా ఇక్కడ సపరేట్గా ప్రతి కార్పొరేషన్ 2-3 కార్పొరేషన్లకు ఒకరిని ఒక డెస్క్ కూడా సపరేట్ పెట్టారు. ఇక్కడ కూడా ఏదైనా మీ ఇష్యూస్ ఏదైనా రిగార్డింగ్ క్యాస్ట్ రిలేటెడ్ కానీ లేదా పబ్లిక్ మీకు దృష్టికి వచ్చినవి కానీ ఏవైనా పంపచ్చు. ఇంకా ఎవరికైనా ఏదైనా మీ నాయకుల ద్వారా కానీ మీరు కానీ ఎప్పుడు వచ్చినా హెడ్ ఆఫీస్ డోర్లు అయితే ఓపెన్గా ఉంటాయి. ఎవరో ఒకరు ఉండి తీసుకొని ఇచ్చేయడానికి, ఇష్యూస్ ఎలాంటివైనా సరే సాల్వ్ చేయడానికి, ఇండివిజువల్ దగ్గర నుంచి కమ్యూనిటీ ఇష్యూస్ ఏదైనా కూడా, లేదా మీ ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితంగా ఇక్కడ దానికి తగిన వాతావరణం ఉందని చెప్తూ, అలాగే మీరు కింద ఎక్కడైతే మీ పనిచేసే మీ ఏరియాలో వాళ్లకు చెప్తాం, ఎమ్మెల్యేలకు కానీ మిగిలిన అందరికి కూడా, వాళ్ళు మిమ్మల్ని కలుపుకోవాలి. మీరు కూడా వాళ్ళతో కలిసి పనిచేసి పార్టీ నాయకత్వంగా దాంట్లో అందరూ కలిసి చేయి కలిపి పనిచేసే రకంగా మీకు అవసరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. అలా వేదిక మీరందరూ కూడా రండి. పరిస్థితిలో ఉంది సార్. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే ముదిరాజు కులానికి ఏలో చేర్చారు. రాజన్న తనయుడు పేద ప్రజల పక్షపాతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి ముదిరాజుని ఏ కులంలో చేర్చవలసిందిగా మరి రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ మా ముదిరాజు కులానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము 100% నమ్ముతున్నాం సార్. కాబట్టి విద్య ఉపాధి ద్వారానే రాజ్యాధికారం ఏ విధంగా అయితే చేరుకోగలమని అంబేద్కర్ గారు చెప్పిన మాటలో నిజముందో మన ముదిరాజుకి ఎంత గుర్తిస్తే పార్టీలు మనం కన్నతల్లిలాగా భావించాలి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అమ్మఒడి ద్వారా ముదిరాజులు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, పెట్టని న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టులో నిరూపించని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ముదిరాజులకి ఇటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తించిందా, పట్టించుకున్న పాపాలు పోయిందా? మిత్రులు మీరే చెప్పాలి. ఎప్పుడైనా మన తెలుగుదేశం పార్టీ పట్టించుకుందా?